అందరికీ స్వాగతం అండి. హాయ్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది వీడియోలు పెట్టడానికి. సరే, ఈరోజు కాసేపు సోది చెప్దాం అనిపించింది. అందుకని ఇవాళ ఈ వీడియో. నిజంగా సోది అని అంటారా? ఏమో, అది యూట్యూబే చెప్పాలి. అది ఒక్కొక్కసారి ఆ ఆల్గారిథం జనంలోకి ఏది పంపుతుందో ఏది పంపదో కూడా నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. మొత్తానికి చాలా స్లో మన విషయంలో. ఎలాగూ యూట్యూబ్ గురించి వచ్చింది కాబట్టి ఊరికే సరదాగా కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. అప్పుడప్పుడు నాకు ట్వింకీ వ్లాగ్స్ అనే వీడియోలు వస్తుంటాయి, షార్ట్స్. పేరు మార్చానండి, చెప్పకూడదు కదా. ఆవిడ ఆ మధ్య కొన్నేళ్ల క్రితం నైటీ వేసుకుని ఆ నైటీని మోకాళ్ళ పైకి లాక్కుని కూరగాయలు తరుగుతూనో లేకపోతే పైకి చెక్కుకుని నైటీని, అంటే కాస్తా కుస్తా పైకి కాదండి, ఏదో పనులు చేసుకుంటూ ఇంట్లో, చాలా మామూలు ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఆవిడ చాలా పెద్ద సెలబ్రిటీ అయిందేమో అన్న అనుమానం. తెలియదు నాకు, కానీ ఎందుకంటే ప్రదర్శన బాగా ఉండేది, మాటలు ఉండవు సాధారణంగా, కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ చేసి ఉండదు. ఇలాంటి వాటికి మిలియన్స్ వ్యూస్ అన్నమాట. సబ్స్క్రైబర్స్ కూడా బాగుంటారు. ఎక్కడికి పోతున్నాం మనం? లేదా మనమే చాదస్తంగా ఉన్నామా సమాజంలో అనిపిస్తూ ఉంటుంది నాకు. అసలు ఇంకా కొన్ని చోటామోటా ఛానల్స్ అయితే నాలాంటివి ఆ థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు, పచ్చి బూతులు తెలుగు. ఇది చూసారంటే మీకు షాక్లోంచి వచ్చింది, షాకే అనాలి, శాకే. అలాగే ఈ వీడియో చూసారంటే ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడుస్తాం, ఎందుకు షాక్ కొడుతుంది? అసలు ఇంకా థంబ్నెయిల్ ఒకటి ఉంటే లోపల మ్యాటర్ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇక అప్పుడు కింది కామెంట్స్ సరదాగా చదువుకోవచ్చు, తిట్టిపోస్తూ ఉంటారనమాట. ఆ మధ్య ఒక ఛానల్ పాత సినిమా పాట పెట్టింది, బాగుంది. దానికి థంబ్నెయిల్ ఈ పాట వినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని పెట్టింది. దాదాపుగా ఇదే అర్థం వచ్చేట్టుగా, ఇదే సుమారుగా పెట్టింది థంబ్నెయిల్. ఇక కింద చూసుకోండి కామెంట్స్. ఎందుకు అమ్ముకుంటానురా ఆస్తులు, నువ్వు అమ్ముకో లాంటి పదాలతో తిట్లతో నిండిపోయింది. థంబ్నెయిల్ చూస్తే వీడియో ఓపెన్ చేయాలనిపించాలట అని చెప్తూ ఉంటారు. అందుకోసం వచ్చిన తిప్పలు రకరకాలుగా, అసహ్యంగా, చండాలంగా, ఒక్కోసారి మరీ దరిద్రంగా ఇలా పెడుతూ ఉంటారు థంబ్నెయిల్స్. చాలామంది మంచి థంబ్నెయిల్స్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆ థంబ్నెయిల్స్ చూస్తుంటే సరదాగా, కోపంగా, చికాకుగా ఇలాగా రకరకాల భావాలు వస్తుంటాయి మనకి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా. కాబట్టి మాలాంటి సంసారపక్షం వీడియోస్ని అంత తొందరగా జనంలోకి పంపదేమో యూట్యూబ్ అనుకుంటూ ఉంటాను నేను. అయినా తగ్గేదేలే, వదిలిపెట్టేదే లేదు, చేస్తూ ఉండడమే వీడియోస్, మీరు వింటూ ఉండడమే. తరచుగా ఏదో ఒకటి మాట్లాడి పెట్టాలనుకుంటాను చాలామందిలాగే నేను కూడా, కానీ ఏదో అలసత్వం. ఏం చెప్తానులే, సోది అనుకుంటారేమో ఇలాగా అనిపిస్తూ ముందుకెళ్ళలేకపోవడం. కానీ మాలాంటి వాళ్ళని చెప్పామంటే చాలా జీవితానుభవాలు, మంచి మంచి సంఘటనలు, జీవితాల్లో ఎదురయ్యే చేదు తీపి జ్ఞాపకాలు, సంఘటనలు ఉంటాయి సుమండి. సరే, మళ్ళీ వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ కూడా మళ్ళీ కలుస్తాను. మరి ఇంకా ఉండనా? కాబట్టి సోదర సోదరిమణులారా, తెలుగు థంబ్నెయిల్స్ సరిగ్గా పెట్టండి. మీకు రాకపోతే కొంచెం సరిదిద్దించుకోండి. మన తెలుగు అమృతమయం, దాన్ని ఖూనీ చేయకండి. మరొకసారి తెలుగు పాట మనసారగా పాడుదునా. పాట మాట అటుంచి మాట రాత కూడా బాగుండాలి. కాబట్టి జాగ్రత్త. మరి సెలవా.